భీమారం గ్రామంలో అక్రమ వసూళ్లకు పాల్పడిన నిందితుడి అరెస్ట్. మంచిర్యాల జిల్లా భీమారం ఠాకూర్ సుశీల కుమార్ ఇసుక క్వారీలో భాగస్వామ్యం కల్పిస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన బేకరీ నిర్వాహకుడు వేముల శ్రావణ్ గౌడ్ చివరకు పోలీసులకు చిక్కాడు. తనకు క్వారీ లభించిందని, పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ సుమారు 62 మంది నుంచి దాదాపు 2 కోట్ల వరకు అప్పుగా తీసుకున్నాడు. అనంతరం పరారైన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. దాదాపు 62 మంది మధ్య 1,58,25,000 రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళకు అధిక వడ్డీలు ఆశ చూపెట్టి, తర్వాత చిట్టి ఫైనాన్స్ ఆశ చూపెట్టి, ఇల్లీగల్గా ఎలాంటి రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా, ఎలాంటి కాన్బోకర్ సర్టిఫికేట్స్ ఏం లేకుండా వీళ్ళు వడ్డీ వ్యాపారాలు, అక్రమ వడ్డీ వ్యాపారాలు చేసి, అక్రమంగా విత్తి వ్యాపారాలు చేసి వీళ్ళు ప్రజల్ని మోసం చేయడం జరిగింది. వీళ్ళు 62 మంది వద్ద 1,58,00,000 రూపాయలు చీటీ చేయడం జరిగింది. చీటీ చేసి ఈ వ్యాపారాన్ని ఎత్తివేసి పారిపోవడం జరిగింది. ఈరోజు ఆవడం ఎక్స్ రోడ్ వద్ద వీళ్ళని పట్టుకొని విచారించడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, చాలా మట్టుకు ఈ అధిక వడ్డీలు కట్టడం వల్ల తర్వాత మోసపోయినామని, చాలామంది రొటేషన్లో మేము డబ్బులను ఇదే చేసామని, తర్వాత వీరి అకౌంట్స్ని అన్నీ కూడా మేము ప్రాపర్గా ఫిల్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ వీళ్ళ అకౌంట్లు ఉన్నాయో కూడా తర్వాత కూడా చుట్టుపక్కల బ్యాంకులన్నిటి కూడా మనం అప్లికేషన్ పెట్టడం జరిగింది. రెండోది, ఇలా ప్రాపర్టీస్ కూడా ఇంకెక్కడైనా ఈ మోసగించిన ప్రాపర్టీస్ ఎక్కడైనా దాచినట్టయితే చేసినట్టయితే వాటికి కూడా ఎస్ఆర్ఓలకు, ఎంఆర్ఓలకి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లకి, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లకు కూడా లెటర్స్ పంపించడం జరిగింది. ఇవన్నీతో పాటు వీళ్ళ మీద ఇంకా మేము ఫిజికల్గా వెరిఫికేషన్ చేసి ఈ డబ్బు ఎప్పుడు ఫ్లోటింగ్ చేశారు, ఎక్కడ ఫ్లోటింగ్ చేశారు అన్న దాని మీద బ్యాంక్ స్టేట్మెంట్స్, తర్వాత మనం వీళ్ళెవరితో ఎక్కువ సంబంధాలు ఎక్కువ ఇది ఉన్నారని చెప్పేసి సిడిఆర్ కాల్ డాటా రికార్డు కూడా తెప్పించి ప్రాపర్గా విచారణ చేయడం జరుగుతుంది. వీళ్ళని తర్వాత కూడా మనం డిపాజిట్ యాక్ట్ కింద వీళ్ళని ఇచ్చేస్తున్నాం కాబట్టి వీళ్ళని తర్వాత కూడా మనం పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళని విచారణ చేపట్టి ఆ ప్రాపర్టీస్ కూడా అన్ని ఇంటర్వేషన్ చేసి ఈ కేసులో సరైన దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ కేసులో కష్టపడి మా ఎస్ఐ గారు, మా సిఐ గారు 318 క్లాస్ 4 బిఎన్ఎస్ అండర్ సెక్షన్ 5 ఆఫ్ తెలంగాణ డిపాజిటర్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ శ్రావణ్ గౌడ్, వేముల కిరణ్ గౌడ్ ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు ఇక్కడ టిఫిన్ సెంటర్ నడిపేవాళ్ళు. టిఫిన్ సెంటర్ నడుపుతూ ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తామని చెప్పి చాలామంది దగ్గర